నమస్కారం, నేను మీ జాఫర్. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి అందరూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఆయనగా పిలువబడే వెంకయ్య నాయుడు గారితో నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నమస్కారం సార్. నమస్కారం. అంటే రాజకీయంగా మీరు బాగా ఫాస్ట్గా వెళ్తారు, మిగతా లీడర్స్ లాగా కాదు సార్. మీరు దూసుకుని వెళ్తారు, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ట్రబుల్ షూటర్గా మిమ్మల్ని ఉంటారు. ఎక్కడ మేకింగ్ ఉన్నా కూడా ఆ ట్రబుల్ షూటర్గా మీరే వస్తూ ఉంటారు అంత అని చెప్పి. రాజకీయంగా మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవిలో మిమ్మల్ని కూర్చోబెట్టారు బీజేపీకి సంబంధించిన అగ్రనాయకత్వం అని అంటారు. కొంతమంది అలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు, కొంతమంది ఆ విధంగా మాట్లాడారు కూడా. అవును, నా అభిప్రాయం అది కాదు. నాకు ఏమన్నా అలాంటిది ఏమైనా ఉంటే చెప్పేది ధైర్యం కానీ నాకు మనస్తత్వం కానీ నాకుంది, వ్యక్తిత్వం కానీ నాకు. నేను ఈ బాధ్యతని కోరుకోలే, వాస్తవం. ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ కోరుకోలే, ఎందుకంటే ఇది రాజ్యాంగ పదవి. నేను దైనందిన ప్రజా జీవితంలో చురుగ్గా ఉండి విధాన నిర్ణయాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత రాజకీయాలు విరమించుకొని స్వచ్ఛంద సేవ చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే నేను జీవితంలో బాగా ఎంజాయ్ చేసి కూడా అది పార్టీ జనరల్ సెక్రటరీగా, పార్టీ ప్రెసిడెంట్గా, తర్వాత రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా, పార్లమెంట్ లోపల అసెంబ్లీలో, ఇవన్నిటిని నేను బాగా ఎంజాయ్ చేశాను. వాస్తవంగా చెప్పాలి, సంతోషించాను కూడా. అంతటి ఎంజాయ్మెంట్ వైస్ ప్రెసిడెంట్లో లేదు, ప్రెసిడెంట్లో కూడా ఉందని నేను అనుకోలే. అందుకోసం దాన్ని నేను ఆశించలేదు. ఎందుకంటే వీటికి లిమిటేషన్స్ ఉన్నాయి, రోజువారీ ప్రత్యక్ష సంబంధాలు లేవు. ఆ పదవులన్నీ మరి వేరే కారణాల వల్ల రాలే కదా. నేను ఇందాక చెప్పాను కదా, నేను ఎవరికి చరణస్పర్శ కూడా చేయలే. ఎవరినన్నా ప్రశంసించారంటే వాళ్ళ గుణగణాలు చూసి నాకు నచ్చితే, నేను మెచ్చితే నేను మొహమాటంగా ఆ గుణగణాలను ప్రశంసించాను కూడా. అవును, కానీ మీకు అభిమానించే వాళ్ళకు ఎదుగో అలా అలా ఉంటుంది. రకాల కొంతమంది వాళ్ళు ఇప్పుడు మీకు క్లియర్గా క్రిస్టల్ 2-3 ఇంటర్వ్యూలు గతంలో చెప్పారు, నా ఇంటర్వ్యూలో ఇప్పుడు క్లియర్గా చెప్పారు అంత చెప్పి. ఇంకో ఒక అపవాదు మిమ్మల్ని అభిమానించే ఇష్టపడే వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ కావడము, చంద్రబాబు నాయుడు సాన్నిహిత్యం ఉండడము, అదే సామాజిక వర్గం కావడం కూడా మీకు రాష్ట్రపతి కాకుండా అనేది అది ఎప్పుడు సంగతి, ఇది ఎప్పుడు సంగతి, దానికి దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యం, ఎన్టీ రామారావుతో సాన్నిహిత్యం అంటున్నారు. చాలామందికి తెలని విషయం ఒకటి ఉంది, తెలుగుదేశంతో బీజేపీ మిత్రపక్షంగా ఉంది. మిత్రపక్షంగా ఉన్నప్పుడు మిత్రులుగా వ్యవహరించాలి, మిత్రపక్షంగా ఉండి ఇంకో విధంగా వ్యవహరించుకుంటారు. 99లో వాజ్పేయి ఉన్నప్పుడు తర్వాత ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగింది, ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన ఆయన్ని అప్పుడు వాజ్పేయి గారు, బిజు పట్నాయక్ గారు, చంద్రశేఖర్ గారు, అరుణ్ శౌరి గారు, బీఎస్ఎఫ్ చైర్మన్ రుస్తుం, వీళ్ళందరూ కూడా వచ్చారు కదా. వాళ్ళెవరికి ఈ కారణం కాదు కదా. కొంతమంది అప్పుడు వ్యాఖ్యానం ఎన్టీ రామారావు వెంకయ్యనాయుడు ఇద్దరు ఒకటే కాబట్టి అని, ఒకటంటే కదా మీ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఒకటంటే ఏంది అని అడిగా నేను. ఒకటంటే ఏంది, ఒకటంటే అదే అంటే నేను చెప్పా. ఎన్టీ రామారావుకి ఆ రోజు 84లో వెన్నుపోటు పొడిచిన ఆయన ఏంది, అవును అనుకోండి ఇటు మాట. అప్పుడు ఉదయగిరిలో మీరు పోటీ చేసినప్పుడు అంతా తిరిగారు, కానీ ఉదయగిరికి వచ్చినప్పుడు లేదా ఉదయగిరికి వెళ్ళడం మంచిది కాదు, వెళ్లకుండా ఉండాలని చెప్పాను. ఆయన వాళ్ళ వియంకుడు చంద్రరామయ్య గారితో చెప్పి, నాకు తెలవదు, ఆయనకి ఉదయగిరి అని కనపడలా, వింజమూరు అది ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నాకు తెలవదు. వెంకయ్య నాయుడు గారిని, జయపాల్ గారిని మనం గౌరవించాలా, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు అన్నాడు. నాకు ఎప్పుడు విషయం చెప్తే నేను చెప్పాను, చాలా మంచి పని చేశారు నాకు ముందు చెప్పడం. ఆయన రావాలా, ప్రచారం చేయాలా, లేకపోతే ఆయన సహాయంతో నేను గెలిచాననుకుంటారు. నెల్లూరులో 11 సీట్లు ఉంటే 10 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే నేను అపోజిషన్లో గెలిచాను కదా. నెల్లూరు 11 సీట్లు ఉంటే 10 సీట్లు తెలుగుదేశం గెలిస్తే ఆ ప్రపంచంలో ఒకటి నేను గెలిచాను కదా. ఎన్టీ రామారావు గారు ప్రచారం చేసినప్పటికి కూడా తెలుగుదేశం అభ్యర్థికి అక్కడ డిపాజిట్ పోయింది, నేను గెలిచాను కదా. అందువల్ల దానికి కారణం ఏందని మీరు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ తెలుగుదేశంతో విభేదించినప్పుడు బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం పైన ఛార్జ్షీట్ పెట్టాను. ఆ ఛార్జ్షీట్ రూపొందించి విజయవాడ మీటింగ్లో, బీజేపీ జాతీయ మీటింగ్లో చదివి వినిపించింది నేను. 100 తప్పులని, రాజకీయంగా, వ్యక్తిగతంగా కాదనుకోండి, రాజకీయంగా తప్పులని. అందుకని పార్టీ యొక్క వైఖరిని బట్టి నా వైఖరే కానీ నా వ్యక్తిగత వైఖరి పార్టీని ఎప్పుడు ప్రభావితం చేసే ప్రయత్నం నేను చేయలే. నా దృష్టిలో ఇది సరైనది అనుకుంటే అది సరైనదే అని చెప్పేవాడిని. నేను మీకు అందరికీ తెలని విషయం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్డీఏ నుంచి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు నేను ఆయన నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను. అవునా సార్? గుంటూరులో కలిసినప్పుడు చెప్పాను, మంచిది కాదు,
అని. లేదు లేదు ప్రత్యేక రాష్ట్రం దాని మీద కొంత అసంతృప్తి బాగా ఎక్కువగా ఉంది, కొత్తగా చాలా ఎక్కువగా ఉంది, అందువల్ల నేను దూరంగా వెళ్ళడం మంచిది నేను చెప్పాను. నువ్వు ఒకటి పొరపాటు ఆలోచన, రెండు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, నీ పార్టీ నీ ఇష్టం, బట్ వ్యక్తిగతంగా మోడీ గారిని విమర్శించొద్దు, అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడిని కలవద్దు. అప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు నేను అవి మాట్లాడిన అనుకోండి చెప్పాను. చెప్తే అలాగే అన్నాడు ఆ తర్వాత ఆ రెండింటికి విరుద్ధంగా వ్యవహరించాడు. నష్టపోయాడు. రాజకీయ పరిణామాలు ఏమైనా మనం చూసాం. అంటే దూరదృష్టితో దేశ శ్రేయస్సు రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చెప్పిన సలహా కానీ వ్యక్తిగతమైంది కాదు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అది దానికి కేంద్రంలో బీజేపీ ఏం ప్రతిపాదించేదానికి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. ఆయన మాటలను బట్టి వినడమో వినకపోవడం అంటూ ఉండదు. వాళ్ళకి ఏది మంచిది కాదని చూసుకునేంటికి యుక్తాయుక్త విశిక్షణ అజ్ఞానం వాళ్ళకు. మీరు పార్లమెంట్లో మాట్లాడి రాష్ట్రపతి సందర్భంగా 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి కావాలి అని చెప్పి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కూడా మీరు ఒక సభ పెట్టిన తర్వాత కూడా మోడీ గారితో కూడా నేను ఆదుకుంటానని చెప్పారు, హామీ ఇచ్చారు. మళ్ళీ ఆ విషయం మళ్ళీ కొంత ఎందుకు అధికార పార్టీలో ఉన్నప్పటికీ మీరు భాగస్వామ్యంగా సహజమైన న్యాయమైన ప్రశ్న అనుమానం కూడా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. అందుకని నేను స్పష్టీకరించాను దాన్ని. ఒకటి 15వ ఆర్థిక సంఘం చెప్పింది ప్రత్యేక హోదా అనేది లేదు ఇక మీదట. సార్ దానికి టెక్నికల్ రీజన్స్ మీరు చెప్తారు సార్, రీజన్కి ఇదే అని చెప్పి టెక్నికల్ వాస్తవమైన సహేతుకమైన కారణం ఉంది. అది టెక్నికల్ తర్వాత కూడా వేరే రాష్ట్రాలు కూడా ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు, పాండిచ్చేరి కూడా ఈ మధ్య. అది కేంద్ర పాలిత ప్రాంతం. అది మనం బీహార్ అడుగుతోందా, ఒరిస్సా అడుగుతోందా, బెంగాల్ అడిగిందా, కొంత వెనకబడి రాష్ట్రాలు కొన్ని సరిహద్దు రాష్ట్రాలు అడిగాయా? ఉత్తరాఖండ్ ఎవరికి ఇవ్వలేదు. ఏ ఒక్కరికి ఇచ్చున్నా అంత సులభంగా దాన్ని వదిలిపెట్టి ఉండడం కాదు, పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఏ ఒక్కరికి ఇవ్వాల. నా అభిప్రాయం ప్రకారం, నాకున్న రాజకీయ అవగాహన ప్రకారం సమీప భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా అది సాధ్యం కాదు. 11 రాష్ట్రాలు పార్లమెంటు సాక్షిగా మాకు ప్రత్యేక హోదా కావాలని అడిగాయి. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే మిగిలింది ఏంది నీకు? అంటే మీరే ఒకవైపు కావాలని చెప్పారు, మళ్ళీ మీరే సాధ్యం కాదని తెలుసుకున్న తర్వాత, దీనివల్ల సాధ్యం కాదని తెలుసుకున్న తర్వాత దాన్ని వాస్తవాన్ని ఒప్పుకోవాలా. ఒప్పుకొని ఏమాత్రం అవకాశం ఉందో ఆ మేరకు మిగతా అన్ని అభివృద్ధి కోసం కృషి చేయాలా. చేశాను. దాంట్లో ఏ ఒక్కరూ సాధించలేని ఎక్కువ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి నిధులు విధులు అది కేవలం మీకు ఈ రాష్ట్రం మీద ఉండే అభిమానం ప్రేమ వల్ల అది సాధ్యమైంది సార్ చెప్పాలంటే. బీజేపీ పార్టీ విధానం వేరుగునింది, వెంకయ్యనాయుడు గారి వేరుగునింది. బీజేపీ యొక్క విధానం లేకుండా, ప్రధానమంత్రి యొక్క అనుమతి లేకుండా ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. ఇది కూడా కొంత అపోహ కొంతమందికి. ప్రధానమంత్రి కాదని మంత్రి ఎవరన్నా పనిచేయగలరా? నేను ఏం చెప్పినా ప్రధానమంత్రి గారు ఈయన సహేతుకంగా మాట్లాడుతున్నాడని ఆమోదించబట్టే ఈ సాధ్యమైన ఇవన్నీ కూడా. మంత్రులందరూ 32 మంది మంత్రులను, కేంద్ర మంత్రులను ఉపరాష్ట్రపతి ఆ యొక్క చేంబర్కి పిలిపించి వాళ్ళందరితో మాట్లాడి ఆయా ప్రభుత్వ శాఖ నుంచి రావాల్సిన నిధులు, రావాల్సిన పథకాలు మంజూరు చేయించాం. వాళ్ళందరూ కేవలం నేను ఇంతకుముందు అధ్యక్షుడిగా ఉన్నాను, కొంత సీనియర్ కాబట్టి గౌరవించవచ్చాం, కానీ ఇవన్నీ మంజూరు చేయరు పైన ప్రధానమంత్రి యొక్క అనుమతి లేకుండా. జనాలు మీరు చెప్పిన తర్వాత కొంత అవగాహన వచ్చింది, ఎందుకంటే దీనివల్ల నష్టం ఏంటి లాభం ఏంటి అని చెప్పిన తర్వాత అంతా అని చెప్పి. కానీ ఒక సెంటిమెంట్గా మారిపోయింది కదా సార్ అప్పటికే, ఇది వస్తేనే రాష్ట్రం డెవలప్. సెంటిమెంట్ని బట్టి ఓటేశారా జనం? ఓటు వేస్తారా? జయాంధ్ర ఉద్యమం జరిగింది, ఉధృతంగా జరిగింది. 230 మంది చనిపోయారు. ఆ జయాంధ్ర మూమెంట్ అయిపోయిన కొద్ది రోజులకి మన గౌతి రచ్చన్న గారు జయాంధ్ర ఫ్రంట్ తరఫున కాళహస్తి నుంచి పోటీ చేశారు. గెలవదా ఎలక్షన్. మేము నందిగామలో ఉప ఎన్నిక వస్తే నేను హరిబాబు గారు అందరం తిరిగి కొమరగిరి కృష్ణమోహన్ రావు ఆయన్ని ముత్యాలరాజా గారి సత్యమణి మీద పోటీ పెట్టాం. గెలవదా. తాత్కాలికమైన యొక్క ఆవేశంలో అనిపించవచ్చాము, కానీ ప్రజలు ఆలోచిస్తారు నిదానంగా. ఆలోచించిన తర్వాత మంచిది ఏంది, ఒక్కోసారి తాత్కాలిక ప్రభావం ఉంటుంది, నేను కాదన్ను. మతము ప్రభావం, కులము ప్రభావం, కానీ అది ఎల్లకాలం నిలబడదు. కుల పార్టీలు కొన్ని వచ్చాయి అధికారంలోకి, నిలబడలేదు ఎక్కువ కాలం, నిలబడవు కూడా.
సార్ ఇప్పుడు పోలవరం చూస్తూ ఉంటే కాస్త బాధ అనిపిస్తుంది. జాతీయ ప్రాజెక్ట్గా అనౌన్స్ అయిన తర్వాత కూడా అది అతిగతి లేకుండా అక్కడే ఉంది. ఎందుకు ఇంకా పూర్తి కాకుండా 1940 నుంచి పోలవరం అనేది కాగితాలకు పరిమితమని ఈవెన్ స్టార్ట్ అయింది మీ హయాంలో ముందుగానే జరిగింది, కానీ ఆగిపోయింది కదా మధ్యలో. ఆగిపోయిందని కాదు కానీ జరగవలసినంత పురోగతి జరగడం లేదు. ఎందుకు జరగట్లేదు? సెంట్రల్ నుంచి లోపం ఉందా, స్టేట్ నుంచి లోపం ఉందా? నేను వాళ్ళపైన వీళ్ళపైన ఆరోపణ చేయడం, నేనుండే ప్రస్తుతం ఉన్న ఈ బాధ్యత నుంచి విరమణ చేసిన తర్వాత కూడా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ ఎక్కడో లోటు ఉంది, అందువల్ల పురోగతి సాగడం లేదు. కేంద్రం స్పష్టంగా చెప్పింది పార్లమెంట్లో, మేమని పోలవరానికి క్లియరెన్స్ ఇచ్చే దాంట్లో నా పత్రం కూడా కొంత ఉంది. అక్కడ మండలాలు కొన్ని కలిపాం. దానికోసం ఆర్డినెన్స్ జారీ చేయించాం. దానికి పార్లమెంట్ మొదటి సమావేశంలోనే బిల్లు కూడా ప్రవేశపెట్టేట్టుగా చేసి బిల్లును ఆమోదింపజేయడం కూడా జరిగింది కదా. అందువల్ల చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఇప్పటికైనా పోలవరం వేగం పుంజుకుంటుందని నేను భావిస్తున్నాను. రెండు వైపులా ప్రయత్నం జరగాలి. సార్ ముందు ఇంటర్ గెలిచి తర్వాత రచ్చ గెలవాలంటారు. మీరు రచ్చ గెలిచారు. ఇంటకాడికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంత బలపడలేదు. బలపడకపోవడానికి కూడా కారణం మీరే అని చెప్పి మీకు పడని వాళ్ళు అంటుంటారు. నేను కాదని సూర్యుడు చూసి సూర్యుడు కాదు ఈయన అని అనుకుంటే మనం ఏం చేయగలం? చంద్రుడిని చూసి చంద్రుడు కాదు అనుకుంటే నేనేమంటానంటే ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అంతకుముందు ఎంత బలం ఉండింది? 2 సీట్లు ఉంది. ఆ తర్వాత బలం ఎంత పోయింది? ఇప్పుడు ఎంత బలం వచ్చింది? నేను లేను కదా. అవును సార్, నేను లేను. మరి దీనికి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మిత్రపక్షంగా కూడా నువ్వు మిత్రుడిగానే ఉంటాయి కానీ నువ్వు ముందుకెళ్ళావు. అభివృద్ధి ప్రాతిపదిక జరగకుండా ఇంకా ఎమోషనల్ పాలిటిక్స్, రిలీజియస్ బేస్డ్గా, క్యాస్ట్ బేస్డ్గా జరగడము ఇప్పుడు మీరు పాలిటిక్స్ వచ్చారు. పాలిటిక్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ డెవలప్మెంట్. అభివృద్ధి ప్రధాన బాధ్యతగా ఉండాలి. పేదరికం ఇంకా 20% లోపల జనం పేదరికంలో ఉన్నారు. అలాగే అక్కడక్కడ లింగ వివక్షత ఉంది, జెండర్ డిస్క్రిమినేషన్, అక్కడక్కడ ఇంకా సోషల్ డిస్క్రిమినేషన్ ఉంది. ఇవన్నిటినీ అధిగమించి ప్రజలు వ్యక్తుల యొక్క క్యారెక్టరు, క్యాలిబరు, కెపాసిటీ అండ్ కాంటాక్ట్ చూసి ఓటేయాలా, చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలా. కానీ ఈరోజు అంతా ఎమోషనల్ పాలిటిక్స్. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, 1967 నుంచి మీ సక్సెస్ మేము చూసాం ఇప్పుడు దాకా, నెల్లూరు నుంచి న్యూఢిల్లీ వరకు. ఆ స్ట్రగుల్ కూడా చూసాం, అంచెలుగా. మీకేం ఓవర్ నైట్గా ఈ సక్సెస్ రాలా. ఈరోజు లీడర్ అవ్వడం చాలా ఈజీగా అయిపోయింది సార్. తాత్కాలికమైన నా ఉద్దేశం అవన్నీ కూడా. అంటే ఈరోజు సోషల్ మీడియాలో 4 రకాలుగా మాట్లాడితే చాలు. సోషల్ మీడియా ఇవాళ మనం చూస్తున్నాం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అయితే స్వేచ్ఛ. ప్రజలు వచ్చేది ఎంతవరకు వాస్తవం అని చూడాలి. హెడ్ లైన్స్ మాత్రం చదివి కొంతమంది హెడ్లెస్ ఫెలోస్ ఉన్నారు. హెడ్ లైన్ షుడ్ నాట్ బికమ్ ఎ డెడ్ లైన్ ఫర్ అస్. వీ మస్ట్ హ్యావ్ అవర్ ఓన్ లైన్. అది లేకపోతే ఇబ్బంది వస్తుంది తాత్కాలికంగా. నువ్వు తర్వాత అది కరెక్ట్ కాదని తెలిసినా కూడా చేయగలిగింది ఏం లేదు, డ్యామేజ్ జరిగిపోద్ది అప్పటికి. ఇప్పుడు మీరు జైపాల్ రెడ్డికి మాట సంవాదం జరిగినప్పుడు సార్ అలా చూసేవాళ్ళంట. ఆ రోజు పేపర్లో ఏమొచ్చింది, మీరేం మాట్లాడారు, జైపాల్ రెడ్డి గారు మాట్లాడారు, భాష మీద పరిజ్ఞానము, ఎక్కడ పార్లమెంటరీ భాష అంతా. ఇప్పుడు బూతులు మాట్లాడడం ఏంటి సార్ అంత తప్పు? ఈ బూతులు మాట్లాడేవాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని జనం ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. ఈ వ్యక్తి ఆ వ్యక్తి, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరైనా సరే చట్టసభల్లో వాటి స్థాయిని పెంచాలి. పెంచితే ప్రజాస్వామ్యానికి మరింత పేరు వస్తుంది, దేశానికి మరింత పేరు వస్తుంది. ఈ మధ్య కొంత దిగజారుతున్నాయి, కొంత ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇది చాలా ఆందోళనకరం. ఇంకోటి, ఇప్పుడు యుద్ధంలో కూడా నీతి ఉంది, ఆడవాళ్ళ జోలికి రాకూడదని చెప్పి. కానీ ఇప్పుడు ఆడవాళ్ళని టార్గెట్గా చేసి దాని చుట్టూ విమర్శలు చేస్తున్నారు. ఆడవాళ్ళని, అమ్మలని, తల్లిదండ్రులని ఇష్టమైనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు మీరు క్రియాశీలక రాజకీయాలు లేకపోవడం అనేది మీకు సంతోషకరంగా అనిపిస్తుందేమో. ఇప్పుడు ఒక్కోసారి ఆందోళనకరంగా ఉంటుంది. మనము మన బాధ్యత ఉన్నంతకాలం మనం చేయగలిగిన దాన్ని చేసామా లేదా, చేయగలిగిన దాన్ని చేశానని నా సంతృప్తి. నమస్కారం సార్, అవకాశం ఇచ్చాను. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.